రెండు చేసుకుని 3-5 కొంతమంది మహిళలు ఇట్లా వచ్చేస్తారు నాకేం చేయలేదు మీడియా సహకరిస్తాను నడవాలండి ఫోటోగ్రాఫర్స్ నడవాలి ఫ్రంట్కి వెళ్ళిపోతే ఎవరికి రావు ఫ్రంట్కి వెళ్తే ఎవరికి వస్తే ఎవరికి రావు వెనక ఏ పై పని కాదు ఏం రాలేదు డౌన్ చేయండి जाकिर भाई ओके चलो ఆయన నిజాయితీగా 40 ఏళ్ళు సేవ చేసినందుకు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే వందలాది మంది ప్రాణాలు కోల్పోయినారు, టీవీలు చూస్తూనే చనిపోయినారు. అటువంటి వాళ్ళని పరామర్శిస్తూ నిజం గెలవాలని మేడం భువనేశ్వరి గారు, నారా భువనేశ్వరి గారు వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత తోచినంత సాయం చేస్తూ పోతారు. నేనేమంటానంటే నిజం గెలవాలి. 43,000 కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్న, 3,000 చిల్లర వాయిదాలు వేసుకొని పోతున్నా అక్కడ నిజం గెలవాలి. ఎవరైతే దోపిడీ చేసేవాళ్ళో వాళ్ళు అనుభవించాలి. అక్కడ ఏ కారణం లేకుండా ఒక్క బొట్టు రక్తం వస్తే నీ అభిమాని అని చెప్పి NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇస్తే 5 ఏళ్ళు తల్లి తండ్రి కాళ్ళు పట్టుకున్న కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి అక్కడ బయటికి రావాలి. కోడికత్తి సీను బయటికి రావాలి, నిజం గెలవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 2,13,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి 75,000 మందికి ఉద్యోగాలు కల్పించి ఏ రూపాయి మిస్యూజ్ లేకుండా మొత్తం తినేశారు అని చెప్పి బాబు గారిని జైలుకి పంపించారు కదా. అక్కడ అసలు తప్పుడు కేసును పెట్టిన వాళ్ళని లోపల జైలుకి పంపిస్తే ఆ విధంగా నిజం గెలవాలి. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స. సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి, డాక్టర్ పి బిందురెడ్డి. చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారు నిజం గెలవాలి, ఇది వారి భర్త చంద్రబాబు నాయుడు కోసం కాదు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, ప్రజలపైన దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసమే నిజం గెలవాలి అనే ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీంట్లో చంద్రబాబు గారిని దాదాపు 2 నెలల రోజులు
ఆయన్ని జైల్లో పెట్టింది చూసాం. చాలామంది ఆయన పైన బెంగ పెట్టుకొని ప్రాణాలు విడిచింది ఉంది. వాళ్ళందరినీ ఈరోజు భువనేశ్వరమ్మ గారు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ప్రాణాలైతే మేము తెచ్చివ్వలేం, కానీ ఒక ఓదార్పు, ఒక భరోసా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ఒక చిరు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయని ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తూ